వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో కత్తిపూడి అన్నవరం తేటగుంట NH5 జాతీయ రహదారి పక్కన అక్కడక్కడ రోడ్డుకి ఇరువైపులా పగలు రాత్రి తేడా లేకుండా గ్రీన్ డేరాలు కట్టి లారీ నుండి ఆయిల్ తీస్తూ విచ్చలవిడిగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆయిల్ మాఫియా కత్తిపూడి గ్రామానికి చెందిన కోటిపల్లి బుజ్జి కనుసందల్లో జరుగుతుందని తన తోటి వ్యాపారస్తులు మాటలో తేల్చి చెప్పారు. పట్టించుకొని అధికారులు మామూలు వసూలు చేసుకుంటూ పోలీస్ యంత్రాంగం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా అటువంటి వాటిని అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని లారీ ఓనర్స్ వాపోతున్నారు. ఎక్కడ జరుగుతుందంటే బాబు, అన్నవరం దగ్గర నుంచి ఇలా ప్రతిపడి వరకు హైవేలోనే అంటే వీళ్ళు కాకుండా చేసేది కాకుండా ర్యాష్గా సమాధానం చెప్తున్నారు. ఏమంటున్నారు, చేద్దామండి, ఏం చేసుకుంటో చేసుకున్నట్టున్నారు.
ఎవరండి బుజ్జి గారిది కత్తిపూడండి ఆ? కత్తిపూడండి ఈ కుట్లని ఆయన చూసుకుంటాడా ఫోన్ ఎత్తలేదండి ఏంటి? ఫోన్ ఎత్తలేదండి అన్నవరం దాకా ఆయనే చూసుకుంటాడు కుట్లని ఏంటి ఎవరండి ఆయన కత్తిపూడి ఊళ్ళో ఉంటాడు లేకపోతే బయట అవుట్ సైడ్ ఉంటాడు అదే ఊరు మీటింగ్ వెళ్ళండి ఇవాళ వెళ్ళాడు ఇవాళ ప్రమాణ స్వీకారం కదండి ఆడికి వెళ్ళాడు ఊళ్ళో లేడండి కత్తిపూడండి వ్యాపారం వాళ్ళు చేస్తారు ఇక్కడ వ్యాపారం వాళ్ళు చేస్తారు ఆ? బుజ్జి గారు మొత్తం అన్నీ ఆయనేనా అన్నీ కాదండి ఆ? మరి అన్నిటిలో సమాధానం ఆయన చెప్తున్నాడు ఆయన అన్నారండి ఆ. ఆయన నేను 4 రోజులు అవుతుంది జాయిన్ అయ్యి 4 రోజులు అవుతుందా ఏ కొట్టు దగ్గరికి వెళ్ళినా ఆయన అంటున్నారు బుజ్జి గారి అంటారండి బుజ్జిగారేనా వచ్చి నేను జాయిన్ అవుతున్నాను